ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు పనిచేస్తున్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లను తొలగించే ప్రక్రియ చేపట్టిందని సిఐటియు నాయకులు జి బేబీరాణి, దువ్వ శేషుబాబ్జీలు ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు, భోజన పథక నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కార్యదర్శి దువ్వ శేషుబాబ్జీ, జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆయన హామీ ఇచ్చి 15 రోజులు అయింది, ఈలోగా ఇవన్నీ మొదలైపోయినాయి. అందుకని అటు కార్మిక శాఖ మంత్రి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్తగా పునరాలోచన చేసుకోవాలి. ఈ రాజకీయ వేదిక తక్షణమే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లను తొలగించడం, బెదిరించడం, అక్రమంగా బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఈ పని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వీళ్ళందరికీ కూడా రాజకీయ వేధింపులు అరికట్టాలి. మొత్తం అందరికీ పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు ఇవ్వాలి. కనీస యత్నాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.